వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ జగన్ పై మండిపడ్డారు. రాజధాని విషయంలో జగన్ కు కనీస అవగాహన లేదన్నారు. ఆయన తెచ్చిన మావిగన్ నినాదం తూటా లేని పేలని గన్ లాంటిదని ఎద్దేవా చేశారు. మోదీ చంద్రబాబు నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్లతో పాటు పోలవరం ద్వారా రాష్ట్రాన్ని స్వర్ణతో ముఖాభివృద్ది వైపు తీసుకెళ్తుందన్నారు. ఈ అభివృద్ది నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ విషం కక్కుతూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని దినకర్ ఆరోపించారు. మంచి జరుగుతున్న విషయాన్ని సానుకూలంగా వెళ్లకూడదనే ఉద్దేశంతో జగన్ పేలని గన్నుని మావిగన్ని తీసుకొని పదే వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, అసందర్భోచితంగా మాట్లాడటము, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారి సంకల్పం వికసిత్ భారత్ లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం తమ యొక్క సహాయ సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అసత్య ప్రచారాన్ని మానుకొని ఏదైతే అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో ఇవాళ 28 జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి ప్రత్యేకతను చాటే విధంగా ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా రాయలసీమ, అలాగే కోస్తాంధ్రకి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలు అన్ని కూడా సమృద్ధిగా సాగునీరు అలాగే త్రాగునీరు అందించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఇటువంటి వాటిని ఏ విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రానికి మంచి జరగాలో సలహాలు సంప్రదింపులు ఇచ్చేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కానీ ఈ విధంగా వినాశకారమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తే ఇప్పుడు 11 స్థానాల్లో నుంచి ఒక స్థానానికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి 12 సంవత్సరాల మోడీ గారి యొక్క పాలన దేశంలో, ఈ 2 సంవత్సరాల డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా అభివృద్ధి, సంక్షేమం 2 అంశాలు కూడా జోడింపులాగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.